జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టులను ఊహా చిత్రాలతో దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా గుర్తించారు. ముసా యూనియన్ ఆసిఫ్ అనే కోడ్ నేమ్లుగా ఉన్నట్లు పీటీఐ పేర్కొంది. వీరందరూ జమ్మూ కాశ్మీర్లో కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెంట్ ఫ్రంట్ లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను తయారు చేశారు. టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి వారి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో బాధితులు వారి ముఖాలను చూశారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట తీవ్రమైంది. దీంతో పాటు ఓ ఉగ్రదాడి ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న ఫోటోలను విడుదల చేశారు. అసలు భైసరన్ లోయని ఎందుకు ఎంచుకున్నారు? ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి భైసరన్ లోయలోని వ్యూహాత్మకంగా ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు తీసేందుకు వీలుగా దీనిని లక్ష్యంగా చేరుకున్నారు. ఈ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు అంతగా ఉండవన్న విషయాన్ని వారు వాడుకున్నారు. దీనికి తోడు పహల్గామ్ నుంచి ఇక్కడికి రావాలంటే 6.5 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా కాలినడకగా లేదా గుర్రాలపైనే సాధ్యమవుతుంది. దీంతో ఖచ్చితంగా భద్రత బలగాల రాక సహాయక చర్యలు ఆలస్యమవుతాయి. ఈ లోయ చుట్టూ చిక్కటి అటవీ ప్రాంతం ఉండటం, మంచు కరిగిపోవడంతో ఉగ్రవాదులను పారిపోవడం కూడా తేలిగే. ఇక్కడ సైన్యం ఆపరేషన్ చేపట్టిన వెంటనే ముష్కరులను గుర్తించలేని పరిస్థితి ఉంటుంది.